వెల్కమ్ టు డాక్టర్స్ టైం. పూర్వం ఆహార పద్ధతుల్లో చాలా నియమాలు ఉండేవి. ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా తట్టుకునేవారు. కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరియైన ఆహార నియమాలు పాటించక రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం వినిపిస్తున్న సమస్య పైల్స్. చెప్పుకోవటానికి సిగ్గుపడో మరికొందరు భయంతోనూ ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేసి సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు. అయితే సరియైన సమయంలో మంచి వైద్యం తీసుకుంటే శాశ్వత పరిష్కారం గ్యారంటీ అంటున్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ శ్రీవిద్య గారు. మరి పైల్స్, ఫిషర్ ఫిస్టులా లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా నయం చేసుకోవచ్చు, హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది, ఇలాంటి మరిన్ని వివరాలు మనం వారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402331060 అండ్ 686. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే డాక్టర్, పైల్స్, ఫిషర్ ఫిస్టులా ఈ మూడు ఒకటే అంటారా? పైల్స్, ఫిషర్ ఫిస్టులా అండ్ యాబ్సెస్ ఇవన్నీ కూడా మలద్వారం దగ్గర వచ్చే డిఫరెంట్ ప్రాబ్లమ్స్. బట్ కారణం కొద్ది వరకు ఒకే రకంగా ఉండొచ్చు. వీటిలో ఎక్కువగా మనం డే టు డే చూసేది ఏంటంటే పైల్స్. వీటిని హెమరాయిడ్స్ అని కూడా అంటారు. మలద్వారం దగ్గర ఉండే చర్మం పైన ఉండే రక్తనాళాలు అనేవి వాచి ఉబ్బి స్వెల్లింగ్ సైజు పెరగడాన్ని దాన్ని మెడికల్ టర్మినాలజీలో హెమరాయిడ్స్ అంటారు. సో ఇవి ఎక్కువగా మిడిల్ ఏజ్ గ్రూప్లో 25 నుంచి 35 ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తుంటాము. ఈ పైల్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ పైల్స్, అంటే యానల్ ఓపెనింగ్కి 1 ఇంచు లోపలి భాగంలో ఉండేవి ఇంటర్నల్ పైల్స్. బయటికి ఏ విధంగానూ తెలియదు, వాపు ఉండదు, ఎటువంటి నొప్పి ఉండదు. బట్ మోషన్కి వెళ్ళినప్పుడు మాత్రం సివియర్గా బ్లీడింగ్ అవ్వటం అనేది ఇంటర్నల్ పైల్స్ యొక్క లక్షణం. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఏంటంటే స్కిన్ పై భాగాన బొడిపల్లి మాదిరిగా తగులుతుంది. అది ఒకటి ఉండొచ్చు, లేదంటే మల్టిపుల్ 3 లేదా 4 కూడా వచ్చు. చిన్న సైజు నుంచి 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ వరకు కూడా స్వెల్లింగ్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి చాలా నొప్పితో కూడి మంటతో కూడిన ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. మోషన్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి దురద రావటం, మంటగా ఉండటం, కొద్ది మందిలో బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి విపరీతమైన పెయిన్తో కూడిన ప్రాబ్లం. ఇంటర్నల్ పైల్స్ అనేది విపరీతంగా బ్లడ్తో కూడిన ప్రాబ్లం. ఈ రెండింటిలో ఇంటర్నల్ పైల్సే తీవ్రంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రక్త లాస్, బ్లడ్ లాస్ అనేది డే బై డే ఎక్కువ అయ్యే కొద్ది ఏమవుతుందంటే రక్తహీనతకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే వీక్ అవ్వడం, ఎనీమిక్ కండిషన్కి డెవలప్ అవ్వడం, ఈ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. బట్ ఈ పైల్స్ వచ్చే రీజన్స్, కారణాలు కనుక చూసుకున్నట్లయితే 60 to 70% ఆఫ్ ద కాజ్ వచ్చేసి మన ఆహారపు అలవాట్లు, ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్, ఇండైజెషన్ అంటే జీర్ణక్రియ సరిగా లేని వాళ్ళలో ఈ పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో జీర్ణక్రియ ప్రాబ్లం ఎవరిలో ఉంటుంది అంటే ఆహారపు అలవాట్లు సరిగా లేకుండా ఉండడం, టైంకి ఫుడ్ తీసుకోకుండా ఉండడం, జంక్ ఫుడ్ అధికంగా బయట ఆహార పదార్థాలు కానివ్వండి, ఆయిల్ కంటెంట్ ఉన్నవి, అన్హైజీనిక్ మెయింటెనెన్స్లో ఉన్న ఫుడ్ తీసుకోవడం, నాన్ వెజ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళం, ఈ రకాలైన ఆహారపు అలవాట్లు చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతున్నట్లయితే ఇటువంటి మనుషులకి పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్గా మనం తీసుకునే జాగ్రత్తలు వచ్చేసరికి డైటరీ హ్యాబిట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. గట్ హెల్దీగా ఉండడం, పెరిస్టాల్టిక్ మూమెంట్స్, పేగుల యొక్క కదలిక ప్రాపర్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా కాలంగా ఈ ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల వచ్చే సమస్యనే పైల్స్. అండ్ సెకండ్ వచ్చేసి వాటర్ కంటెంట్ ప్రాపర్గా తీసుకోకపోవడం. మన శరీరానికి సరిపడినంత వాటర్ కనుక తీసుకోకపోతే మలబద్ధకంకి అవకాశం ఉంటుంది. సో కాన్స్టిపేషన్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ద పైల్స్. డాక్టర్, మనకి ఫస్ట్ కాలర్ ఉన్నారు, కిట్టు గారు, ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తారు. కిట్టు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం రీసెంట్గా ఒక 10 days అవుతుంది మేడం. ఓకే. ఇలాగా అంటే అదే మేడం, ఇలా బ్లడ్ పడుతుంది మేడం, ఇలా మోషన్ వెళ్ళినప్పుడల్లా. ఓకే. మీ వయసు ఎంత అండి? మేడం నా వయసు 22 మేడం. 22. మీకు గతంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారా? రీసెంట్గా అంటే మేడం ఇలాగ బిర్యానీ తిన్నప్పుడు, ఫుడ్ తిన్నప్పుడు పడేది మేడం. నేను ఎప్పుడు ఏదో క్యాజువల్ గా పట్టించుకోలేదు మేడం. ఒక 2-3 months నుంచి పడుతుంది అలా. ఓకే. ఏదో అనుకున్నా, ఏదో వేడి చేసి పడుతుంది అని అనుకున్నా. నేను ఏం చేసి ఇంక ఇలా పడుతున్నప్పుడు మొన్న కూడా ఇలా ఫంక్షన్కి వెళ్ళి బిర్యానీ తినేయడం వల్ల ఒక 2 days అలా తినేసా మేడం. తినేస్తే ఒక రోజు సడన్ గా పడుతుంది. నాకు ఇంకా టెన్షన్ వేసి, భయం వేసి, ఎందుకన్నా మంచిదని ఒక దగ్గరలో ఒక డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇలా మోషన్ వెళ్తుంటే బ్లడ్ పడుతుంది సార్ అంటే ఆయన చూశారు మేడం. చూసి ఇలా పైల్స్ అన్నీ స్టార్ట్ అయినాయి అమ్మా, ఒక 4 or 5 ఉన్నాయి నీకు,
మరి నువ్వు అవి కట్ చేయించుకోవాలి అంటున్నారు మేడం. అయినా నాకు ఎందుకు అలా చెప్తున్నారు? నేను అన్నా సార్ ఏదైనా మెడిసిన్ కానీ లేకపోతే ఆయింట్మెంట్స్ కానీ ఇవ్వచ్చు కదా, అలా తగ్గుతుందేమో చూస్తా అన్న. సార్ ఏమో ఒక క్రీమ్ మీద ఇచ్చారు మేడం. ఒక 10 days 15 days వాడమన్నారు. ఇప్పటికి ఒక 8 days అయింది వాడుతున్నా. ప్రెసెంట్ అయితే బాగానే ఉంది మేడం, ఏమీ మోషన్ వెళ్ళిన బ్లడ్డింగ్ ఏం పడట్లే. ఇప్పటి వరకు బాగుంది మేడం. అంటే ఫుడ్ తీసుకోవడం వల్లేనా ఇలా జరుగుతుంది అని నాకు డౌట్ వచ్చింది మేడం. పైల్స్ అనేది అందరికీ వస్తుందా లేకపోతే ఇలా మా ఏజ్ వాళ్ళకే వస్తుందా? ఓకే, సో సాధారణంగా పైల్స్ ఎవరికి వస్తుందంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల ఒక 20 నుంచి 20% రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. మీ విషయంలో చూసుకున్నట్లయితే 2 లేదా 3 నెలల నుంచి ఈ బ్లీడింగ్ పైల్తో సఫర్ అవుతున్నారు. బ్లీడింగ్ పైల్స్ అంటే బయటికి కనిపించదు, బట్ ఇంటర్నల్గా లోపల భాగంలో తయారవడం, దానివల్ల మోషన్కి వెళ్ళిన ప్రతిసారి బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఆపరేషన్ అవసరం లేకుండానే హోమియోపతిలో ఈ పైల్స్ అన్నీ కూడా తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంతకుముందు చెప్పినట్లుగా టైం టు టైం ఫుడ్ తీసుకోవడం ఒకటి, నాన్ వెజ్ హై కంటెంట్ ఫుడ్ ఒకటి, ఎక్కువ ప్రోటీన్ పదార్థాలు తీసుకోకుండా పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే డైట్ తీసుకోండి. ఇది మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. ప్లస్ మీ ప్రాబ్లంలో హోమియోపతికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందండి. సర్జరీ ఎటువంటి పరిస్థితులు అవసరం ఉండదు. దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. కరెక్ట్. ఇంతకుముందు చెప్పారు పైల్స్లో ఒక 2 రకాలు చెప్పారు, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్. ఈ రెండిట్లో చూసుకుంటే ఏది సివియర్గా మనం అనుకోవచ్చు అంటారు? ఇంటర్నల్ పైల్సే ఎప్పుడైనా ఎక్కువ ప్రాబ్లమాటిక్, ఎందుకంటే బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది. పెయిన్, బర్నింగ్ ఇలాంటి డిస్కంఫర్ట్స్ ఏమీ ఉండవు. బట్ ఎవ్రీడే మోషన్కి వెళ్ళిన ప్రతిసారి బ్లీడింగ్ రావడం వల్ల ఈ మనకు బ్లడ్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. సో కాంప్లికేషన్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎనిమిక్ కండిషన్ బారిన పడిపోవడం, వీక్నెస్ అవ్వడం, ఆకలి మందగించడం, ఇవన్నీ కూడా ఇంటర్నల్ పైల్స్లో క్రమేణా డెవలప్ అయ్యే ప్రాబ్లమ్స్. బట్ ఎప్పుడూ కూడా 6 వారాలకు మించి పైల్స్ అనేవి నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రాబ్లం కంటిన్యూగా క్రానిక్ డిజార్డర్ కింద మారినప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెగ్లెక్ట్ ఎక్స్టర్నల్ పైల్స్లో కనుక చేసినట్లయితే ఇనిషియల్ స్టేజ్లో ఒకటి మాత్రమే తయారవుతుంది. బట్ ఆహారపు అలవాట్లు ప్రాపర్గా లేకుండా ఉండడం, టైంకి డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా మెడికేషన్ తీసుకునే వాళ్ళలో ఈ ఒక పైల్ ఉన్న అనేది క్రమంగా నెంబర్ పెరగడం, బంచ్ ఆఫ్ పైల్స్గా మారటం, అండ్ ఈవెన్ కూర్చున్నా నడిచినా కానీ అవి ఇబ్బందికరంగా మారటం అనేది పైల్స్ యొక్క కాంప్లికేషన్గా చెప్పుకోవచ్చు. చాలామంది పైల్స్ రాగానే కంగారు పడిపోవడం, సర్జరీకి వెళ్ళడం చేస్తుంటారు. సర్జరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే టెంపరరీ రిలీఫ్, షార్ట్ రిలీఫ్ ఉంటుంది. 2 లేదా 3 నెలలు చాలా కంఫర్ట్గా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే జస్ట్ ఎక్స్టర్నల్గా ఆ గ్రోత్ ఏదైతే ఉందో బ్లడ్ వెజిల్ అనేది తీసేయడం జరుగుతుంది. ఇంటర్నల్ ప్రాబ్లం రెక్టిఫై అవ్వడం జరగదు. ఎందుకంటే వాట్ ఈస్ ద కాజ్ ఫర్ పైల్ అనేది ఐడెంటిఫై చేయడం ఒకటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హోమియోపతిలో కాజ్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్లో కాన్స్టిపేషన్ వల్ల ఈ పైల్స్ దారితీసిందా, లేదంటే వాళ్ళ ఆహారపు అలవాట్ల, లేదంటే కొద్ది మందిలో ఓన్లీ బికాజ్ ఆఫ్ ఒబేసిటీ, కొంతమందిలో లాంగ్ సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి, సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్ అంటారు. సో అకార్డింగ్ టు కాజ్ చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తేనే ఈ పైల్స్ అనేవి సమూలంగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఫ్యూచర్లో కూడా రిపీట్ అవ్వదు. చాలామంది మా దగ్గరికి ఒకసారి 2 సార్లు సర్జరీ అయిపోయి కూడా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యి ట్రీట్మెంట్ కోసం రావడం జరుగుతుంది. సో సర్జరీ వల్ల కొద్ది పీరియడ్ బాగుంటుంది తప్ప ఇది లైఫ్ టైం సొల్యూషన్ కాదు. హోమియోపతి ఇలాంటి న్యాచురల్ మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే లైఫ్ టైం క్యూర్ అవ్వటం, అట్ ద సేమ్ టైం మళ్ళీ రిపిటేషన్ కూడా లేకుండా ఉంటుంది. ఓకే డాక్టర్, మనకు నెక్స్ట్ కాలర్ ఉన్నారు. గోవింద్ గారు హనుమాన్ జంక్షన్ నుంచి కాల్ చేశారు. గోవింద్ గారు మీ సమస్య ఏంటో డాక్టర్తో క్లియర్గా చెప్పండి. గోవింద్ గారు డాక్టర్తో మాట్లాడండి. ఓకే, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం డాక్టర్. కాల్ కట్ అయినట్టుంది. ఓకే, చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. చంద్రశేఖర్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేడం, నమస్తే. నమస్తే అండి మేడం, మరి నాకు మలలు ఉన్నాయి అని చెప్పని డౌట్ మేడం. ఎందుకంటే నాకు గట్లుగా ఉంటాయి మేడం. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి ఈ ప్రాబ్లం? దగ్గర ఒక 3 months నుంచి మేడం. ఓకే, అదేంటంటే భయం. మీ వయసు ఎంత అండి? నా వయసు 47 మేడం. 47. మీకు ఏమి ఇబ్బంది అవుతుంది ఈ సమస్య వల్ల? అంటే కూర్చోలేకపోతున్నా, ఉంచోలేకపోతున్నా మేడం. ఇది ఎప్పుడు నొప్పిగా ఉండిద్ది. ఓకే, మీరు ఏం వర్క్ చేస్తుంటారండి? నేను మండల అటెండర్గా చేస్తాను మేడం, మండల పరిషత్. ఓకే, మీ బరువు ఎంత ఉన్నారు ప్రజెంట్ ఐడియా ఉందా? 82 మేడం. 82. మీ ప్రాబ్లమ్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటారండి. అంటే మలద్వారం బయట ఉండే బొడిపల్ లాంటి ప్రాబ్లం.
సో ఇది ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి 2 లేదా 3 పొడుచుకొని వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు చెప్పినట్లుగా కూర్చున్నప్పుడు నొప్పి రావటం, నడిచేటప్పుడు ఇబ్బంది కలగటం అనేది ప్రాబ్లం తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ని సంప్రదించండి. ఇటువంటి ఎక్స్టర్నల్ పైల్స్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ విషయంలో తీసుకున్నట్లయితే కొద్ది వరకు అధిక బరువుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. బరువు తగ్గించుకోవడం, ఆహారపు అలవాట్లు ప్రాపర్గా మెయింటైన్ చేయడం అండ్ అలవాట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నీ కూడా ఎక్కువ స్మోకింగ్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, ఆల్కహాల్, స్టిమ్యులెంట్స్కి అలవాటు పడే వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో మీ ఆహారపు అలవాట్లు అండ్ డే టు డే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. హోమియోపతి మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే హార్డ్లీ 10 to 12 monthsలో మీ ఎక్స్టర్నల్ పైల్స్ అన్నీ కూడా కరిగిపోయి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ ఉన్నారు. గుంటూరు నుంచి రాజు గారు కాల్ చేశారు. రాజు గారు మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి మేడం, నాకు సుమారుగా ఒక 5-6 నెలల నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం. ఓకే. అదే విజయవాడలో చూపిస్తే L4, L5 దగ్గర డిస్క్ జరిగింది అన్నారండి. ఓకే. డిస్క్ జరిగింది, సర్జరీ చేయాలి అన్నారండి. ఓకే. అదే మనకి హోమియోపతిలో వాడితే ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా? సర్జరీ చేయటమైనా ఒకవేళ తగ్గే అవకాశం ఉంటే సుమారుగా ఎన్ని నెలలు పడుతుంది? ఓకే. మీ వయసు ఎంత అండి? నా వయసు 32 అండి. 32. మీరు ఏం వర్క్ చేస్తుంటారు? అంటే ఒకప్పుడు లారీ డ్రైవింగ్ చేసేవాడిని అండి. ఓకే. కానీ ఆ డ్రైవింగ్ మానేసి మాక్సిమం 10 సంవత్సరాలు అవుతుందండి. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ వాటర్ లో చేస్తున్నాండి. ఓన్లీ పాటలు కట్టడం అలాంటివి, ఎక్కువ నిల్చొని వర్క్ అండి. బరువులు ఎత్తడం అలాంటివి ఏం లేదు. ఓన్లీ ఎక్కువ సేపు నిల్చొని వర్క్. ఓకే. మీ ప్రాబ్లం అంటే వెన్నెముకకు సంబంధించింది. L4 అండ్ L5 భాగంలో ఉండే వెన్నుపూసలు అనేవి పక్కకు జరగడం, దాన్ని స్పాండిలోలిస్థిసిస్ అంటారు. సాధారణంగా డిస్క్ ప్రాబ్లం అనేది అందరికీ తెలుసు. డిస్క్ ప్రాబ్లం కొద్ది రోజుల పాటు తీవ్రంగా మారి వెన్నుపూస అనేది ప్రాపర్ ప్లేస్ నుంచి పక్కకు జరగడాన్ని స్పాండిలోలిస్థిసిస్ అంటారు. అంటే మీకు డాక్టర్ గారు చెప్పినట్లుగా వెన్నుపూస పక్కకు జరగడం కరెక్ట్ ప్లేస్లో లేకుండా. దీనివల్ల వచ్చే సమస్య ఏంటంటే విపరీతమైన బ్యాక్ పెయిన్, దాని పక్కన ఉండే నరాలు కంప్రెషన్ అవ్వడం వల్ల 2 కాళ్ళ వరకు ఐదర్ కుడివైపు కావచ్చు, ఎడం వైపు, లేదంటే 2 వైపులా కూడా పెయిన్ తీవ్రంగా నడుము నుంచి కాళ్ళ వరకు రావడం, తిమ్మిర్లు రావడం వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని సియాటికా ప్రాబ్లం అంటారు. మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే ప్రాబ్లం ఈ సర్జరీ చెప్పగానే ఇంకా వేరే మెడిసిన్స్ ఏమీ లేవని డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఇవి 99% ఆఫ్ ద హోమియోపతి ట్రీట్మెంట్తో ఇవి తగ్గిపోతుంది. మనం తీసుకునే జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ డే టు డే లైఫ్లో. ఎస్పెషల్లీ మీ విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా బరువు లేపకూడదు అధికంగా. వెన్నెముకకు స్ట్రెంథనింగ్ అయ్యే ఎక్సర్సైజెస్ అనేది మేము అడ్వైస్ చేస్తాము. అవి ఫాలో చేసుకుంటూ హోమియోపతి మెడికేషన్ తీసుకుంటూ ఈ స్పాండిలోలిస్థిసిస్ చాలా కేసెస్ ఈ పక్కకు జరిగిన వెన్నుపూసలు కూడా మెడికేషన్ ద్వారా తగ్గిపోయిన కేసెస్ ఉంటాయి. ఎందుకంటే ఇవి సర్జికల్ కేసెస్, ఎలా మెడిసిన్తో సెట్ అవుతుందనే డౌట్ అందరికీ వస్తుంది. బట్ కొన్ని రకాలైన స్పెషల్ మెడికేషన్స్ వల్ల ఈ మనకు వెన్నుపూసలో ఉండే లిగమెంట్స్ కానివ్వండి అండ్ వర్టిబ్రేస్ అనేది స్ట్రెంతీగా అవ్వటం మందుల ద్వారా సాధ్యపడుతుంది. అట్ ద సేమ్ టైం మనకు లంబార్ బెల్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మేము క్లియర్గా మీకు అడ్వైస్ చేస్తాము డైరెక్ట్గా విజిట్ అవుతే. దీనివల్ల సపోర్ట్ ఏంటంటే ఆ భాగం అంతా కూడా బెండ్ అవ్వకుండా అండ్ వెన్నుపూసల మీద స్ట్రెయిన్ పడకుండా కంప్రెషన్ లాగా, సపోర్ట్ లాగా పనిచేస్తుంది. బెల్ట్ యూస్ చేస్తూ దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ని మీ MRI రిపోర్ట్తో సంప్రదించండి. మీ ప్రాబ్లంకి సర్జరీ అవసరం లేకుండా 99% మెడికేషన్తో తగ్గిపోతుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎంత టైం తీసుకుంటుంది అనేది మీరు అడిగారు. ఈ టైం డిపెండ్స్ ఆన్ సివియారిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ యొక్క వెయిట్ కానివ్వండి, మీ లైఫ్ స్టైల్ చేంజెస్ దీని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. హార్డ్లీ లాంటి కేసెస్ 1 to 1.5 yearలో తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు. నెల్లూరు నుంచి అజంతా గారు కాల్ చేస్తారు. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. అదే నాకు ఒకసారి పైల్స్ వచ్చేసాయి. తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఇక్కడ మా ఊర్లో కొంచెం ట్రీట్మెంట్ చేయించుకున్నాను. రెండోసారి కూడా వచ్చాయి. రెండోసారి వచ్చేసేసరికి నేను మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ట్రీట్మెంట్ చేశారు. కొంచెం పుండులాగా అయింది. మరి ఇప్పుడు ఎట్లా చేయాలి ఏంటనేది తెలియట్లేదు. అది పుండయి కొంచెం ఇబ్బంది పెడుతోంది. మీ ఏజ్ ఎంత అమ్మా? 30. మీకు ఈ ప్రాబ్లం కాకుండా ఇతర ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? లైక్ థైరాయిడ్ కానీ?
అసలు ఏం లేదండి, ఏం లేదు. ఎందుకంటే అంటే రిపీటెడ్గా చెప్పండి. లేదు, ప్రెగ్నెన్సీలో వచ్చి ఇట్లా మోషన్ ఇబ్బంది అవుతుండడం నేను చెప్పడం సరిగ్గా చెప్పలేదు. డాక్టర్ మామూలుగా మోషన్ కి మందు ఇచ్చేవారు, కానీ నాకు ఈ సమస్య నాకు తెలియలే. తర్వాత ఇప్పటికో తెలిసింది. ఓకే, 2 years తర్వాత తెలిసింది. అది ఎక్కువ వయసు తగులుతూ అప్పుడు తెలిసింది. సో ఎందుకంటే ఇలా రిపీటెడ్గా కొద్ది రోజులు తగ్గి మళ్ళీ రావటం అనేది ఇంటర్నల్గా ఇంకా వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ మీ విషయానికి వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతుంది అంటున్నారు. ప్రెగ్నెన్సీలో కొంతమందికి ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల ప్రెజర్ సిమ్టమ్గా చెప్పుకోవచ్చు. ఆహారపు అలవాట్ల సరిగా లేకపోయినా కానీ అధిక ఒత్తిడితో అధిక బరువుతో సఫర్ అవుతున్న వాళ్ళలో ఇలా క్రానిక్గా కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 2. ఫస్ట్ థింగ్, ఒకసారి ఎంఆర్ఐ పెరి యానల్ స్కానింగ్ అనే రిపోర్ట్ ఉంటుందండి. ఈ రిపోర్ట్ కనుక చేపిస్తే మీరు అన్నట్లుగా ఓన్లీ పైల్స్ మాత్రమే ఉందా, లేదు అంటే చెప్పినట్టుగా పుండు అనేది ఏంటంటే యాబ్సెస్, ఆ భాగం అంతా కూడా చిన్న కురుపులాగా రావటం, పస్ ఫార్మేషన్ ఉండటం, ఇది ఇంటర్నల్గా ఫిస్టులా కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. ఒకసారి మనం చూసినప్పుడు కూడా క్లియర్గా చెప్పలేకపోవచ్చు. బట్ రిపోర్ట్ ద్వారా అల్ట్రాసౌండ్ పెరియానల్ రీజన్లో కనుక చేయించినట్లయితే ప్రాబ్లం అనేది క్లియర్గా ఐడెంటిఫై అవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం ప్రాబ్లం క్లియర్గా తెలిసిన తర్వాత హోమియోపతి మెడికేషన్ తీసుకొని చూడండి. ఇప్పుడు వచ్చినట్లుగా రిపిటేషన్ అనేది ఫ్యూచర్లో రాకుండా కంప్లీట్గా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకసారి రిపోర్ట్ తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. కర్నూలు నుంచి లక్ష్మణ్ గారు కాల్ చేశారు. మీ సమస్య ఏంటో చెప్పండి. లక్ష్మణ్ గారు మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం నమస్కారం మేడం. చెప్పండి, వినిపిస్తుంది. మేడం నాకు షుగర్ పేషెంట్ మేడం 20 years నుంచి. ఓకే. అదే హోమియోపతిలో అలోపతి మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, హోమియోపతి మారితే మంచిదని కొంతమంది చెప్పేస్తాం మేడం. ఓకే. హోమియోపతిలో కూడా పూర్తిగా అవుతుంది. 2 years 3 years వాడితే మెడికేషన్స్ కూడా స్టాప్ చేయొచ్చు అని విన్నాను సార్. ఎంతవరకు నిజం మేడం ఇది? ఓకే. సో మీరు చెప్పిన ప్రాబ్లం డయాబెటీస్, షుగరు అనేది మీరు చెప్పే డౌట్ ఏంటంటే 2 లేదా 3 సంవత్సరాలు వాడితే ఈ ఇంగ్లీష్ మందులు తీసేయొచ్చా లేదా అనేది. ఒకటి, హోమియోపతి మీకు ఇటువంటి ప్రాబ్లంలో, షుగర్ లాంటి ప్రాబ్లంలో ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు ఉండడం వల్ల ఈ షుగర్ వ్యాధి ఇంకొక ప్రాబ్లంకి దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరోపతి డెవలప్ అవ్వడం, కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు రావడం, లేదంటే అదర్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్క పర్సన్ని బట్టి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హోమియోపతి లాంటి న్యాచురల్ మెడికేషన్ తీసుకోవడం వల్ల షుగర్ తాలూకా వచ్చే సైడ్ ఎఫెక్ట్లు కానీ క్రమంగా పెరిగే డిసీజ్ ఏమీ రావు. డిసీజ్ అనేది అంతటితో ఆగిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, ఇవన్నీ కూడా డిపెండెంట్ మెడిసిన్స్. అవి కొంతమందిలో రెడ్యూస్ చేసి నార్మల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమందికి కంటిన్యూ చేస్తూ కాంప్లికేషన్స్ రాకుండా సపోర్ట్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది మనం ఎప్పుడు చెప్పొచ్చు అంటే మన HbA1c రిపోర్ట్ 3 months యావరేజ్ ఆఫ్ ద షుగర్ రిపోర్ట్ ఉంటుందండి. దీన్ని బేస్ చేసుకొని మీ కంప్లైంట్స్ బేస్ చేసుకొని ఎంతవరకు టాబ్లెట్స్ రిడక్షన్ పాసిబుల్ అవుతుందా అనేది మీకు క్లియర్గా అడ్వైస్ చేస్తాం. బట్ వాట్ ఎవర్ ఇలాంటి క్రానిక్ డిసీజ్లో హోమియోపతి సపోర్ట్ చాలా అవసరం అండి. ఒకసారి రిపోర్ట్ తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. డాక్టర్, పైల్స్ గురించి కొన్ని విషయాలు మాకు తెలియజేస్తారు, అలాగే ఫిషర్, ఫిస్టులా వీటి గురించి చెప్పండి. సో ఫిషర్ అనేది ఒక చిన్న క్రాక్ అంటే కట్, యానల్ రీజన్లో సాధారణంగా ఉండే స్కిన్ అంతా కూడా నార్మల్గా ఉండకుండా ఒక చిన్న బ్రేక్ రావటం అనేది ఫిషర్. ఇది చిన్నగా నుంచి పెద్ద సైజు ఉండొచ్చు. ఈ ఫిషర్ అనేది చాలా పెయిన్ఫుల్ కండిషన్. సాధారణంగా మన చర్మం కట్ అవుతే ఎందుకు అంత సివియర్గా ఉంటుందంటే నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. ఈ ఎపిడర్మల్ లేయర్స్లో స్కిన్ యొక్క పై భాగంలో నరాల యొక్క ఎండింగ్స్ అన్నీ కూడా చర్మం పై భాగంలో ఉంటాయి. దానివల్ల చిన్న క్రాక్, అది సెంటీమీటర్ ఉండనివ్వండి, మిల్లీమీటర్, కొద్దిగా క్రాక్ కూడా సివియర్గా మంటకు దారితీయడం, విపరీతమైన నొప్పికి రావడం అనేది ఫిషర్ యొక్క చాలా ఎక్కువ మంది కంప్లైంట్ చేసే లక్షణం. ఈ ఫిషర్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అక్యూట్ ఫిషర్స్ అంటారు, 2 క్రానిక్ ఫిషర్స్. అక్యూట్ ఫిషర్స్ ఏంటంటే ఒక మనిషి యొక్క లైఫ్ టైంలో ఏదైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్లో కనుక చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో చిన్న క్రాక్ ఏర్పడవచ్చు. మెడికేషన్ అవసరం లేకుండా మనం తీసుకునే కేర్ వల్ల అండ్ ప్రాపర్ ఇంటేక్ వాటర్, డైట్, ఈ 3 సపోర్ట్ ఉన్నట్లయితే ఫిషర్స్ అక్యూట్గా అంటే 6 వారాల లోపల దానంతట అదే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. బట్ కొంతమందిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, సిడ్జ్ బాత్ చేసినా కానీ, డైట్ కంప్లీట్గా వెజిటేరియన్ తీసుకున్న, వాటర్ ఇంటేక్ ఎంత తీసుకున్నా కానీ హీల్ అవ్వదు. ఎందుకంటే అదర్ డిసీజ్ వల్ల ఫిషర్ రావచ్చు. అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వల్ల
వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫిజర్కి కంపల్సరీ మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ ఈ క్రానిక్ ఫిజర్ వల్ల ఇంకొక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ అన్ట్రీటెడ్ క్రానిక్ ఫిజర్స్ అనేవి పైల్స్గా డెవలప్ అవ్వచ్చు, లేదంటే ఇన్ఫెక్షన్కి లోనై ఫిస్టులాకి కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఒకటి ఉండొచ్చు, లేదంటే మల్టిపుల్ కూడా ఉండొచ్చు. మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే ఒబేసిటీ మెయింటైన్ అవ్వకుండా, అంటే వెయిట్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం. అండ్ సెకండ్ థింగ్, లాంగ్ సిట్టింగ్ అవర్స్ 8 to 10 hours ఒకే పొజిషన్లో కూర్చోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి అవాయిడ్ ద కాన్స్టిపేషన్. మలబద్ధకం ఈ యానల్ రీజన్లో వచ్చే డిసీజెస్ అన్నిటికీ మూల కారణం. కాన్స్టిపేషన్ని అవాయిడ్ చేయడం, ఈ 3 జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఫిజర్స్ 40% మందిలో దానంతట అదే తగ్గిపోతుంది. బట్ మొండిగా ఉన్నవి కానివ్వండి, ఇమ్యూన్ వల్ల తగ్గిపోవడం వల్ల ఫిజర్స్కి హోమియోపతి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల్లో ఈ క్రాక్ అంతా కూడా న్యాచురల్గా హీల్ అవుతుంది. డాక్టర్, అసలు ఈ పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా కానీ అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు వస్తాయి అసలు? ఒకటి జెనెటికల్ ఫ్యాక్టర్. 20 to 25% మనకు జీన్ ట్రాన్స్ఫార్మ్ అవడం వల్ల ఫెమిలియల్గా వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. నవేడేస్ చూసుకున్నట్లయితే పేరెంట్స్లో ఎవరికి లేకున్నా కానీ సఫర్ అవుతుంటారు. ఇలాంటి కేసెస్ ఎక్కువై, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంది. లాంగ్ సిట్టింగ్ అవర్స్ కానివ్వండి. అండ్ సెకండ్ థింగ్, మన ఆహారపు అలవాట్లు కూడా చాలా ఇర్రెగ్యులర్గా ఉండటం, ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉండడం, ఎట్ ద సేమ్ టైం హెవీ మీల్ తీసుకోవడం, ఇవి రెండు కూడా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇండైజెషన్కి దారితీస్తుంది. చాలా రోజులు కొద్ది నెలల పాటు ఇండైజెస్ట్తో సఫర్ అయ్యే వాళ్ళలో మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటాం. సో ఫస్ట్ ఒక పర్సన్ ఇటువంటి ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళలో అడ్వైస్ చేసేది రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ వల్ల మేజర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, టైం టు టైం డైట్ అడ్వైస్ చేయడం, వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకోవడం, కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడం, ఇలాంటి సజెషన్స్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతాయి. అండ్ హోమియోపతి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలామంది ఈ యానల్ కంప్లైంట్స్ అన్నిటికీ వెంటనే వెళ్ళిపోతుంటారు. విత్ ఇన్ వీక్స్ కూడా వెయిట్ చేయకుండా సర్జరీకి వెళ్తుంటారు. సో సర్జరీ అవసరం లేకుండా హోమియోపతిలో తగ్గే మార్గం ఉంది అనేది చాలామందికి ఇనిషియల్ స్టేజ్లో తెలవకుండా 2-3 సార్లు సర్జరీ చేయించుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో చాలా స్ట్రాంగ్గా చెప్పడం ఏంటంటే, కాన్స్టిట్యూషన్ మెడికేషన్ విధానం ద్వారా హోమియోపతిలో ఇటువంటి ట్రీట్మెంట్ అనేది హోమియోకేర్లో అవైలబుల్గా ఉంది. అన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్కి యానల్ రీజన్లో వచ్చే పైల్స్ కానివ్వచ్చు, ఫిజర్స్ అండ్ ఫిస్టులా అండ్ యాబ్సెస్ కావచ్చు, డిసీజ్ ఏదైనప్పటికీ కంప్లీట్గా సర్జరీ అవసరం లేకుండా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. రాయచోటి నుంచి నాగరాజు గారు కాల్ చేశారు. నాగరాజు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. నాగరాజు గారు మాట్లాడండి. హలో హలో చెప్పండి. హలో హలో సార్. నాగరాజు గారు, డాక్టర్తో మాట్లాడండి, వినిపిస్తుంది మాకు. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు డయాబెటిక్ న్యూరోపతి మేడం 2 years నుంచి ఉంది. ఓకే. అల్లపతిలో మందులు అది తగ్గదు, పెరుగుతూనే ఉంటుందని చెప్పారు. స్టార్ట్ చేయడం కొంచెం మేడం. ఓకే, మీరు లేటెస్ట్గా తీయించిన రిపోర్ట్లో షుగర్ ఎలా ఉందండి? షుగర్ ఇప్పుడు వస్తాగా కంట్రోల్ ఉంది మేడం. కంట్రోల్. ఓకే. అలా ప్రజెంట్ ఎన్ని మెడిసిన్స్ తీసుకుంటున్నారండి? నేను పొద్దున ఒకటి, నైట్ ఒకటి మేడం. పొద్దున మెట్ఫార్మిన్ మెట్ఫార్మిన్ 500 mg. 1000 mg మేడం. 1000 పొద్దున 1000 mg, మెట్ఫార్మిన్ 1000, లిక్విడ్ 4, పొద్దున ఒకటి, నైట్ ఒకటి మేడం. మేడం అదే మేడం, ప్రోగ్రెస్ పెరగకుండా ఏమన్నా కన్వర్ట్ అయితే మేడం కొద్దిగా. ఎస్. మీ బరువు ఎంత ఉన్నారండి? ఓకే, మీరు చెప్పిన ప్రాబ్లం డయాబెటీస్, ప్రజెంట్ మెట్ఫార్మిన్ అనే బేసిక్ మెడికేషన్తో కంట్రోల్లో ఉందంటున్నారు. హోమియోపతికి టర్న్ అయినప్పుడు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే, కొద్ది రోజులు కనుక కంటిన్యూస్గా తీసుకుంటే డయాబెటీస్తో వచ్చే కాంప్లికేషన్స్ రావు. అండ్ సెకండ్ థింగ్, గ్రాడ్యువల్గా మీరు తీసుకున్న మెట్ఫార్మిన్ అనేది స్లోగా టాపర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకసారి మీరు HbA1c లేదంటే లేటెస్ట్ తీసిన రిపోర్ట్స్ ఏమైనా ఉంటే దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. డయాబెటీస్కు హోమియోపతి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఆల్రెడీ మెడికేషన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తల ఐడియా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా మెయింటైన్ చేయడం, అండ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం, హై ఫైబర్ డైట్ తీసుకోవడం, లో కార్బోహైడ్రేట్, ఈ కీ పాయింట్స్ కనుక ప్రాపర్గా ఫాలో అవుతూ హోమియోపతి మెడికేషన్ తీసుకోండి. మెట్ఫార్మిన్ తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఓకే డాక్టర్, హోమియో వైద్యం ద్వారా పైల్స్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చో మాకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్ స్టెప్